నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఫెంగల్ తుఫాను ప్రభావంతో నీట మునిగిన వరి చేలు, పంట పొలాలు. చేతికి అందిన పంట నీటిపాలు కావడంతో ఆందోళన చెందుతున్న రైతులు. సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం నూతన కమిటీ సహకారంతో ఘనంగా కార్తీక వన సమారాధన, ఆటపాటలతో సందడి చేసిన వర్తకులు. యానాం నియోజకవర్గంలో కుక్కల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. యానాం నియోజకవర్గంలో సునకాల బెడద ఎక్కువగా కావడంతో వాటిని నివారించే దిశగా చర్యలు చేపడతామని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈ నేపథ్యంలో యానాం ఉన్నతాధికారులతో సమావేశమైన సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో ఈ కుక్కల వ్యాక్సిన్తో పాటు వాటిని సంరక్షించి మనుషులు ఎవరికీ హాని కలగకుండా చూసేందుకు ప్రత్యేకమైన బృందాలతో వాటిని నివారించే దిశగా చర్యలు చేపడతామని ఆయన అన్నారు. యానాం నియోజకవర్గంలో సుమారు 3,000కు పైగా ఊర కుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనాలు వేశారన్నారు. వాటన్నిటికీ హాని కలగకుండా ప్రత్యేకమైన షెడ్లు ఏర్పాటు చేసి ఆహారం సైతం తాను సమకూర్చేందుకు చర్యలు చేపడతానన్నారు. ప్రతి కుక్కకు వ్యాక్సిన్ ఆపరేషన్కు అయ్యే ఖర్చు సుమారుగా 1000 నుండి 1500 వరకు ఖర్చవుతుందన్నారు. ఈ కుక్కలు బెడద నివారణకు మున్సిపాలిటీకి పెద్ద మొత్తం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి స్వచ్ఛందంగా సహకరించేందుకు దాతలు ముందుకు రావాలని ఢిల్లీ ప్రతినిధి మల్లాడి పిలుపునిచ్చారు. ఈ 100 డాగ్స్ కి మనం మెయిల్ అండ్ ఫీమేల్ కి మనం ట్రీట్మెంట్ చేస్తారు. ఇవి కాకుండా బయట నుంచి నైట్ పట్టుకొచ్చేసి చుట్టుపక్కల ఉన్నాయని కూడా తిప్పేస్తున్నారు. దానికి అవి కూడా తయారు చేస్తారు. అవి కూడా మనం 100 డాగ్స్ అంటున్నారు, మీరు 100 డాగ్స్ చేస్తాం ఆపరేషన్స్ అయిపోయినాయి. దానికి మరీ ప్రాబ్లం రిలేటెడ్ అవుతుంది అంటున్నారు. అందుకే పర్మనెంట్ గా ఒక బిల్డింగ్ అనేది ఉన్నదనుకుంటే ఒక షెల్టర్, యానిమల్ షెల్టర్ కావాలి. ఆ యానిమల్ షెల్టర్ తో టెనస్ కావాలి. మన యానిమల్ సెంటర్ కి మళ్ళీ దానికి భోజనం స్టాఫ్ ఉండాలి. ఒక్కొక్క దాంట్లో పెట్టి అట్లాగే మన జైలు గడ్డలు సెల్సలు ఉంటారు. అలా పెట్టినప్పుడు కూడా ఒక బిల్డింగ్ ఉండాలి. ఆ బిల్డింగ్ లో దానికి ఇది ఉండాలి. ఆ కుక్కకి ఒక మనం ఎలక బోల్ ఎలా ఉంటుందో అలా పెట్టాలి. దానికి భోజనం పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి. ఆపరేషన్ తీసుకున్నప్పుడు దాన్ని తీసుకెళ్లి మళ్ళీ మరి ఏ ఏరియా తీసుకొచ్చారు, మళ్ళీ ఏరియా తీసుకెళ్ళి వదలాలండి. మన వీళ్ళు గిరిజన పెట్టి తీసుకొచ్చారు, మళ్ళీ అక్కడ తీసుకోవాలి. ఆ లొకేషన్, ఐడెంటిఫికేషన్, మార్కింగ్ అన్ని ఎవ్రీథింగ్ ఉంటుంది సార్. అంటే తర్వాత ఏంటి అది మన మనుషులు తర్వాత అంటే యాక్చువల్గా ఏమవుతుంది సార్, ఫ్యామిలీ ఆపరేషన్ చేస్తే కానీ ఫ్రెండ్లీనెస్ ఎక్కువ 90% ఫ్రెండ్లీనెస్ అయిపోతుంది. అండ్ తర్వాత ఏమవుతుందంటే కొద్దిగా ఒబసిటీ వచ్చేస్తారు. దానికి ఏం జబ్బులు రావు కాబట్టి ఒబసిటీ వచ్చేసి మీరు వైజాగ్ సైడ్, హైదరాబాద్ సైడ్ చూసారు లేదో రైల్వే స్టేషన్ అక్కడ బ్లాక్స్ అన్ని లావు ఉంటాయి మాట. ఇంకా పరిగెట్టడం, హంటింగ్ చేయడం ఇలాంటి ఏమి ఉంటుంది. సగం వరకు క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయగలం? పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి. అదే సార్, మెథడ్ లేదు సార్ మనకి ఆ విధమైన పెట్టడానికి బిల్డింగ్ ఉందా? ఒక టీం అంటారు. వీళ్ళు మున్సిపల్ స్టాఫ్ అంటారు సార్. వాళ్ళు మున్సిపల్ శానిటరీ వర్కర్స్. వీళ్ళు ఏం చేస్తాం, ఇందులో 14 మంది సెలెక్ట్ చేస్తాం. 14 సెలెక్ట్ చేస్తాం ఉంటారు కాకినాడ. వీళ్ళు సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చాం. మళ్ళీ హౌ టు క్యాచ్ ద డాగ్ ఎలా పట్టుకోవాలి ఏంటి అని మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం. పట్టుకున్న తర్వాత వీళ్ళు తీసుకొచ్చి మనం పెడతారు. మళ్ళీ అదే ఏ ప్లేస్ అయితే 5 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అదే ప్రాంతం మళ్ళీ తిరిగి అప్పుకొని అక్కడే పంపించారు. వేరే ఏరియాలో వదిలేసరికి అక్కడ కంప్లైంట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ ఈ విధంగా కూడా ఆ విధంగా ఉందన్నమాట. సీట్ నెంబర్ 1 కి తెచ్చాం. సీట్ నెంబర్ 1 కి 5 డేస్ కాబట్టి సీట్ నెంబర్ 1 కి వెళ్ళాలి. మీరు డాగ్ కి ఈ ఇంజక్షన్ ఇవ్వడానికి దీనికి ఎంత తీసుకుంటారు? అంటే షెల్టర్ మీరు ఏర్పాటు చేయగలిగితే నేను అనుకుంటు చేస్తాను సార్. షెల్టర్ మేము ఏర్పాటు చేసామని అనుకోండి. షెల్టర్ ఒక మెన్న కూడా కొంతమంది లోపల మెన్న మీరు ఎంజాయ్ చేయాలి. మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళని ఒక 4 మెంబర్స్ సాల్వ్ అవుతారు. నలుగురు మేము ఏర్పాటు చేసాం. షెల్టర్ మేము ఇచ్చాం. దానికి మీకు ఏంటి ఛార్జ్? డాక్టర్లు మేము తెచ్చుకుంటామండి. అదే మేము షెల్టర్ మేము ఏర్పాటు చూసుకుంటాం ఎక్కడ. అలాగే ఒక 4 మనుషుల్ని మేము చూసుకుంటాం. మీరు ఇంట్రెస్ట్ ఇచ్చి వాళ్ళకి మీరు కోచింగ్ ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయాలనేది మీరు చెప్పాలి. మీ కన్సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను ట్రైనింగ్ తీసుకుంటాను. పక్క నుంచి అంటే మా దగ్గర ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఉన్న
ఏదైనా దగ్గరలో ఉన్న బిల్డింగ్ ఏదైనా ఉంటే ఆ బిల్డింగ్ కొంచెం రెనోవేషన్ దాన్ని చూసుకుంటాం. ఒక 100 డాగ్స్ పట్టేలాగా మళ్ళీ దానికి ఏమో బోన్ అది చేయాలంటున్నారు. బోనే అక్కడ సార్, బోనే అక్కడ మీకు షట్టర్ మీద కట్టించే గదులు కట్టించేస్తే చాలా అంటే ఈచ్ ఒక్కొక్క దానికి ఒకటా లేకపోతే ఒకదానికి ఒకటండి, ఒకదానికి ఒకటండి. ఈచ్ వన్ కి ఒక షెల్టర్ మాదిరి కట్టింగ్ ఈచ్ వన్ ఒక్కొక్క రూమ్ ఉండాలండి, ఒక్కొక్క డాగ్ ఒక రూమ్ ఉండాలి. ఒక్కొక్కటేమో అబ్జర్వేషన్ పెడతాం ఇట్లాగానే. యానాం మెట్టకూరు ఆది ఆంధ్రపేట వాటర్ ట్యాంక్ వద్ద పలు సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలియజేయడంతో పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అధికారులతో వెళ్లి అక్కడ సమస్యలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యానాం రీజనల్ అడ్మినిస్ట్రేటర్ మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ ఖండవిల్లి రామకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు ఉన్నారు. ఈ సమస్యలను త్వరలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలకు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు తెలియజేయడం జరిగింది. దీన్ని కలిపితే బాగున్నాం. వీళ్ళు ఇప్పుడు ఏమంటారు, మన స్టోరేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏమైనా చూడాలంటారు. தாரா சுப்ராஜ் கன்ஃபியூஸ் பண்ணிட்டு பண்ணிட்டாரு. இந்த கொஞ்சம் டேங்க் பேக் கட்டி அந்த ஸ்டோரேஜ் டேங்க்ஸ் அந்த சைடுக்கே பண்ணுங்க, இந்த சைடுக்கு வேணாம்னு சொல்லிட்டாரு. இது ஃபர்ஸ்ட் அது கட்டி வச்சு அதுக்கப்புறம் 2 டேங்க் இந்த சைடு கட்டிட்டாரு. சைட் எல்லாம் வேஸ்டா போச்சு. இப்போ என்னன்னா சார், எந்த ஒரிஜினலி ஸ்டோரேஜ் டேங்க் before is the last 30-40 years before is a storage tank. இதுல தண்ணி வந்து இந்த தண்ணி ஃப்ளோர் இந்த இது பண்ணிட்டு ஒரு சின்ன டேங்க் இருக்கும் முனிசிபாலிட்டி மூலியமா வாட்டர் சப்ளை. அப்போ நான் வந்ததுக்கப்புறம் இந்த தண்ணி நல்லா இல்லை అని యానం నుంచి పైప్ లైన్ పోట్టి இந்த டேங்க் கட்டிட்டு கவர்னர் கூட்டி அப்போ ஓபன் பண்ணியாச்சு. அப்போ இந்த லேண்ட் இந்த டேங்க்ஸ் எல்லாம் நமக்கு எந்த யூஸ் கிடையாது అని சொல்லிட்டு இந்த ஏரியா கொஞ்சம் டெவலப் பண்ணிட்டு இந்த ஏரியா மக்களுக்காக அந்த செட் எல்லாம் நம்ம கட்டிட்டோம். அந்த செட்டு கட்டினதுக்கு அப்புறம் கூட இப்போ கரெக்டா யூஸ்ஃபுல்லா கிடையாது. அது டவுன் ஆயிட்டே இருக்குது. பிளஸ் ஆல்டர்னேஷன் பண்ணதுக்கோ 2-3 தடவை நம்ம நினைச்சிட்டா பண்ண முடியல. இந்த சைடுக்கு எடுத்துன்னு வந்துட்டு இது வரைக்கும் நம்ம செய்யறேன்னு நினைச்சிட்டோம். நடுவுல பிடபிள்யூ என்னன்னா இது ఎంకరేజ్ பண்றாருன்னு சொல்லிட்டு இந்த కాంపౌండ్ వాల్ కట్టారు. ఇప్పుడు కాంపౌండ్ వాల్ కట్టారు. మనం అనుకున్నది ఇందులో కుదరదప్ప, అక్కడే కట్టాలి. కానీ ఇక్కడ సైడ్ లో రావడానికి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఏమంటారు మెటల్ రావడం ఖరీదే ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక 5-6 మెటల్ తీసుకోగలుగుతాం. 5-6 మెటల్ వచ్చిన ఈ పార్ట్ అది కూడా ప్రాంతంలోనే ఉంటారు. కిషోర్, నువ్వు మ్యాప్ చూపిస్తున్నావు. ఇప్పుడు ఫిజికల్ గా ఉన్న మ్యాప్ ఒకసారి సర్వే చేసి పీడబ్ల్యూ వాళ్ళకి అక్కడ వరకు ఉందా, ఇక్కడ వరకు ఉందా ఉంటే ఇక్కడ నుంచి ఈ పక్కనకి ఇలా కట్ చేసేసి మళ్ళీ ఇది గ్రామానికి కలిపేసేలాగా మళ్ళీ ఒక ఫైల్ మూవ్ చేయండి. చేస్తే దాని తర్వాత ఏంటన్నది అది కూడా ఆ రోడ్డు వేయడం సరిపోతుంది. డైరెక్ట్ వాళ్ళకి 2 విలేజెస్ కి ఇది కావాల్సిందని చెప్పేసి మీరు ఆ సైట్ ని గవర్నమెంట్ మళ్ళీ తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. క్యాన్సిల్ చేసి తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అప్పుడు అక్కడ మనం అక్కడ పెట్టి ఆ గేట్ పెట్టి ఇలా మనం రావచ్చు. వాస్తు కూడా ఆ సైట్ అలా చేసినప్పుడు చూసాన్ని కరెక్ట్ గా వాస్తు కూడా కరెక్ట్ గా ఉంటారు. ఇక్కడ మనం పీడబ్ల్యూడీకి ఏం చేద్దామంటే ఇక్కడికి ఆ సైట్ కానీ అక్కడ కూడా ఉండిపోయింది అనుకో, ఈ షెడ్ కి ఇక్కడ వరకు మనం దీనికి ఇమ్మని చెప్పేసి అడుగుతాం. నాకు మెదక్ చేసి అప్పుడు రేపటికల్లా నాకు కొంచెం ఇవ్వండి. ఇస్తే దాన్ని బట్టి మనం చూడొచ్చు. One more administrator sir. The college site start
అందరిది రేజెన్సీ సైట్ అది, రేజెన్సీ సైట్. అందరి సైట్ ల్యాండ్ ఎక్విజేషన్కి పన్నులకి పబ్లిక్ జాగ్రత్త మాత్రం ఏదైనా పన్ను అది ఉంటారు. అక్కడ వరకు ఉంటే ఈ పార్ట్ కూడా ముందు మనం వెనక్కి బ్యాక్ తీసుకుందాం. తీసుకుని మీరు చెప్పినట్టుగా ఆ సైట్ కి వెళ్దాం. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాక చూద్దాం. ఇప్పుడు సైక్లోన్ కదా డ్యామేజ్ అయితే మన పోలీసు మళ్ళీ అక్కడ వాడేద్దాం అనుకుంటారు పాండిచేరిలో. అన్ని నేను మాట్లాడతాను, మీరు ఎమర్జెన్సీ అయితే వాడండి, లేదంటే నేను మంగళవారం బుధవారంకి వస్తాను. నేను మళ్ళా ఇంకో వెహికల్ ఎట్టి 40 కూడా ఇవ్వాలి. ఇక్కడ నేను మొన్న మీకు కొన్ని ఏరియాలు చెప్పాను కదా, సావిత్రి నగర్ ఒకటి, దొమ్మిడిపేట ఒకటి, ఈ ఏరియాలో. ఇక్కడ మనకి మదర్ తెరిసా కాలనీ అని చెప్పేసి ఈ వెనకాల ఉంది కదా, దాంట్లో మదర్ తెరిసా కాలనీ అంటే రీజన్స్ వాళ్ళు అమ్మేసిన అవతల ఆ లైన్ ఒకటి మనం ఇచ్చాం కదా, అక్కడ పోల్ చేయాలి. మదర్ తెరిసా కాలనీలో పోల్ చేయాలి. ప్రకాశాలు తాతయ్య అమ్మేసిన దాంట్లోనూ వేయాలి. ఇప్పుడు వాళ్ళకన్నిటికీ రోడ్డుకి సిఎస్ఆర్ ఫండ్ లో పట్టుకొస్తున్నాం. నేను ఇక్కడే ఉన్నాను, అడ్మినిస్ట్రేటర్ గారు మేమందరూ కూడా వేరే దానికి వచ్చాం, వేరే ఆంధ్ర జిల్లా డంపింగ్ గారి దాని గురించి సైట్ గురించి అని. నువ్వు చూసి నాకు రేపు నువ్వు స్వయంగా వచ్చి మదర్ తెరిసా కాలనీ ఒకటి, అక్కడ పాస్టర్స్ వాళ్ళు కట్టుకున్నారు కదా ఆ రోడ్డు, మనం టెంపరీగా చేసాం. అక్కడ మనం పర్ఫెక్ట్ గా పోల్స్ చేయలేదు. ఆ సొసైటీ వాళ్ళకి కానీ ఇక్కడ కొన్ని పోల్స్ చేసాం. దానికి మళ్ళీ మధ్యలో ఇంకా మీరు పోల్స్ చేయాలి, మదర్ తెరిసా కాలనీ చేయాలి. నెక్స్ట్ అలాగా ప్రకాశాలతోటి ఆ వెనకాలేమో నవాజ్ కాలనీ మన అప్పుడు ఈ అన్నిటికి మనం డబ్బులు నేను శాంక్షన్ ఉన్నాయి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి. సిఎస్ఆర్ ఫండ్ లో సరెండర్ అయ్యే డబ్బు, మిగిలిన డబ్బు అంతా కూడా ఈ ఏరియాలకు మనం ఇచ్చలే కానీ ఎస్టిమేట్లు తయారు చేయించాను నేను. ఇప్పుడు నువ్వు నాకు రేపు వచ్చి రేపు మధ్యాహ్నం కల్లా మళ్ళీ నాకు కలిసి ఎన్ని పోలు కావాలి ఏంటంటే మీ సెక్రటరీ ఎస్ఐ గారితో నేను మాట్లాడి అక్కడ పాండిచేరిలో ఉన్న పోలు మళ్ళీ వాళ్ళకి ఏమైనా బాగా డ్యామేజ్ అయిపోతే మనం ఇంకో 1-2 నెలలు ఆగాలి తప్ప, డ్యామేజ్ కాకపోతే ఇంకో 2 లారీలు పెట్టి రప్పించవచ్చు. ఓకే, నాకు రేపు మధ్యాహ్నం రావాలి. ప్రాపర్టీస్ వస్తుంది అని చెప్పేసి కొంత పార్టీ ఇచ్చాం. ఆ కొంత పార్టీ అదే కానీ మీకు మిగతా పార్టీ మీద కేసు ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కేసు ఉన్నదన్నా కూడా దానికి కంప్లీట్ గా ఈ ల్యాండ్ ఇది యానో ల్యాండ్ అని చెప్పేసి కోర్టే చెప్తుంది. దాని మీదే కదా కేసే, దాని మీద కదా. మిగతా కేసు ఉన్నా కానీ అదే కేసు. మొన్న మేము 22వ తారీఖున చంద్రబాబు నాయుడిని నేను ఈసీ సంఘాల గురించి తాళ్లరేవు మండలం సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ సహాయ సహకారంతో కార్తీక వన సమారాధన కార్యక్రమం స్థానిక పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ముందుగా వర్తక సంఘం ప్రతినిధులు ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా పుగాకు వాసుని సంఘ సభ్యులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వాసు మాట్లాడారు. వివిధ ఆటల పోటీలలో ప్రతిభ చాటిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం సభ్యులు, పరిసర ప్రాంతాలకు చెందిన వర్తకులు తదితరులు పాల్గొన్నారు. మరి నేను ఎలా ఆడాను? ఆడి సెల్ చూసుకుంటాను మా వాడు. ఐక్యంగా ఉండాలని మరి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మన వర్తక సంఘం అభివృద్ధి కొరకు ఇక్కడ వచ్చిన వర్తక సోదరులు ఎవరైనా ఉంటే కనుక వచ్చి వాళ్ళ సలహాలు సూచనలు మన కమిటీ అభివృద్ధి కోసం మన ఐక్యత బలం కోసం ఎవరైనా వర్తక సోదరులు ఉంటే కనుక ఎదురుకొచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
పెట్టమంటారు అలాగా సాంబార్ తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఎదుర్కోతున్నాం మన ఐక్యత ఇంకా బలంగా ఉంది. మనం కలిసి ఏదంటే మనంతా కలిసి ఏజెంట్ నాకు పాల్పడతారని చెప్పి మేము మాట్లాడుకోవద్దు. మనం ఏ పని చేయాలో మనందరం ఒకరి దాంట్లో అందరం కలిసి ఉండాలి. ప్రతి ఒక్క ప్రతి ఒక్క భక్తత్వాలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎప్పుడు కూడా మన వర్కర్ సోదరులందరూ కూడా మన ఐక్యమత్యమే మహాబలం. మనందరం వర్కర్ సోదరులందరూ ఇప్పుడు కలిసిమెలిసి ఉంటూ ఐక్యత భావంతో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్క వర్కర్ సోదరుడు యూనియన్లో సభ్యత్వం తీసుకుని యూనియన్కి సహకరించాలి. అలాగే ఏదైనా సాఫ్ట్వేర్గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న గొడవ జరిగినప్పుడు కానీ ఎవరైతే షాప్ ఉన్నారో ఆ పక్క షాపులు వెళ్ళి ఆ షాప్ వాళ్ళు ఏదైనా డిస్కస్ జరిగినప్పుడు ఆ నలుగురు షాపులు వెళ్ళి అక్కడ నిలబడి యూనియన్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి ఆ సమస్యను పరిష్కరించడానికి వీలుంటుంది. అలా ఏకమత్యంగా ఉంటే ఒకవేళ ఎవరైనా గొడవ జరిగినప్పుడు కూడా వర్గ సంఘం కాబట్టి వాళ్ళకు సంప్రదించి ఇది మనం చేయాలనే భావంతో ఉంటుంది. అలాగే ఏ వర్గ సోదరుడికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా యూనియన్లో ఉన్నదనే భావన మనందరికీ ఉండాలి. ఏ షాప్లో ఎవరికైనా హెల్త్ పరంగా బాగుపోయినా ఏదైనా గ్రూప్లో పెట్టడం కానీ లేకపోతే ప్రెసిడెంట్ గారు చెప్పడం కానీ మన వర్గ సంఘ సభ్యులకి ఇలాగ ఆరోగ్యం బాగాలేదు లేదా ఫ్యామిలీ ఏదైనా డిస్కస్ చేసినా లేకపోతే మన వర్గ సభ్యులు ఎవరైనా చనిపోయినా అది పక్క సభ్యులు కానీ లేదా యూనియన్ ప్రెసిడెంట్ కానీ వర్గ సంఘంలో పెడితే మన అందరం కూడా ఒక కుటుంబం కాబట్టి మన కుటుంబంలో ఏది జరిగినా సరే మన అందరూ ఐక్యత కావాల్సి ఉంది. వర్గ సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్దాం భవిష్యత్తులో మన వర్గ సంఘం మంచి మంచి పనులు చేస్తూ ప్రతి యూనియన్లో ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా యూనియన్ సభ్యులను తీసుకుని వర్గ సంఘంలో జాయిన్ అయ్యి మన బలాన్ని చూపించుకుందాం. ప్రతి ఒక్క సోదరుడు కూడా ఈ వర్గ సంఘంలో సభ్యత్వం తీసుకుని ముందుకు సాగుతూ మన బలాన్ని మనం చేయాలి. అలాగే మనం ఈ వంశ కార్యక్రమం మొదటగా
యానాం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీ కోదండరామ పోలేరమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో 47వ కార్తీక దీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం నుండి ఆలయంలో పంచామృత అభిషేకాలు, అర్చన పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వామివారిని రథంపై కనకాలపేట పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆలయం వద్ద దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఓకే రామా బాబాయ్ బాబాయ్ ఇదే ఐపోలవరం మండలంలో ఫెంగల్ తుఫాను కారణంగా అతి భారీ వర్షాలు. ఈ వర్షం కారణంగా చేతికంది వచ్చిన పంటలు నీట మునిగాయి. తిల్లకుప్ప గ్రామంలో వరిచేలు కళ్ల ముందే తడిసి ముద్దయ్యాయి. చేతికంది వచ్చిన పంట వర్షం కారణంగా మునిగిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా పంట ఎందుకు పనికి రాకుండా పోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంగాయమ్మపేటలో ప్లెంటీ టు షేర్ మినిస్ట్రీ చర్చిలో క్రిస్మస్ ప్రారంభ వేడుక రెవరెండ్ డాక్టర్ జి విజయరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. క్రీస్తు పుట్టుక క్రిస్మస్ సందేశాన్ని శ్రీమతి గ్రేస్ విక్టోరియా, రెవరెండ్ పాస్టర్ సూర్యప్రకాష్, గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ సారా విక్టోరియా, డాక్టర్ వినోద్ రాజ్ కుమార్ తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ వేడుకలో చిన్నపిల్లలు, పెద్దలు దాదాపు 800 మంది క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. 200 మంది చిన్నారులు క్రిస్మస్ హ్యాట్స్ ధరించి ర్యాలీగా వచ్చి ఆకర్షణగా నిలిచారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో డివిజన్ ఆఫీస్ వద్ద అమరజీవి కార్మికరత్న శ్రీ ఎస్ఏఎస్ కామేశ్వరరావు 51వ వర్ధంతి కార్యక్రమం శ్రీ ఎంసీహెచ్ఎస్ఎస్ కుమార్ బాబు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పేదలకు వస్త్రదానం, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, అధికారులు, ఉద్యోగులు, కార్మిక సోదర సోదరీమణులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో డివిజన్ ఆఫీస్ వద్ద అమరజీవి కార్మికరత్న శ్రీ ఎస్ఏఎస్ కామేశ్వరరావు 51వ వర్ధంతి కార్యక్రమం శ్రీ ఎంసీహెచ్ఎస్ఎస్ కుమార్ బాబు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పేదలకు వస్త్రదానం, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, అధికారులు, ఉద్యోగులు, కార్మిక సోదర సోదరీమణులు పాల్గొన్నారు. కూడా ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన వల్ల మన విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కూడా మరి ఎంతగానో మరి జీతాలు తీసుకుంటూ మరి ఎంతో గర్వంగా కుటుంబాలు గడుపుకున్నామంటే ఆయన కృషిని మీ అందరూ తెలియజేసుకుంటూ మరి ఈ సమయం ఇచ్చిన రామచంద్రపురం నమస్కారం అండి. మన స్టేజ్ మీద నిలబడిన సెక్రటరీ గారికి, కార్మిక సోదరులకు, సోదరిమణులకు నా ధన్యవాదాలు. మరి ఆ కార్యక్రమం ఆ కామేశ్వరరావు గారు ఎంతో ఓకే సార్ ఓకే సార్ పట్టండి. ఓకే సార్ లెక్కేసుకుంటే గంటే చెప్పాలమ్మా నాయకులు ఏ విధంగా చేస్తున్నాం. మన డివిజన్ కమలమ్మ, బొమ్మ కమలమ్మ. మన గుంటూరు సత్యనారాయణ గారి చేతుల మీదుగా రెడ్డి గౌరమ్మ, మన గోపి గారి చేతుల మీదుగా ఎల్ల అనంతలక్ష్మి, కోల కనకమ్మ, మన అబ్దుల్ బదుసు మోకమ్మ. రామచంద్రపురం ఎస్విఎస్ కామేశ్వరరావు గారి 51వ వర్ధంతి సందర్భంగా మన కార్మిక నాయకులు, మన కంపెనీ కార్యదర్శి అయినటువంటి
మన వెంకటేశ్వరరావు, అలానే తోటి సహచర ఇంజనీర్స్, అలానే విద్యుత్ కార్మికులు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ యూనియన్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఎంతో ఘనంగా ఘన నివాళులు అర్పించడానికి ఆ మహోన్నతమైన వ్యక్తిని స్మరించుకుంటూ మేము ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా విద్యుత్ ఎంప్లాయీస్, కార్మిక సోదరులు ఉన్నవండి, ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉంది అందరూ కూడా మేము ఈ యొక్క ఏవైతే వర్ధంతి కార్యక్రమం ఉందో ఒక ఆదర్శంగా తీసుకోవాలని మా యొక్క ఆయన స్ఫూర్తిని మేము ఆదర్శంగా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క సంకల్పం. అలానే వారి యొక్క ఏవైతే కోరికలు ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల్ని మా యొక్క విద్యుత్ ఎంప్లాయీస్కి మేము విరివిగా వారికి తెలియజేసి రాబోయే తరాలకి కూడా తెలియజేసి ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు పేదలకు అన్నదానం అయితేనేమి, వస్త్రదానం అయితేనేమి మేము ఇటువంటివి కూడా వారి ఆశయ సాధనలో అదొక భాగం. ఎందుకంటే ఎంప్లాయీస్కి అవి కొరబడిని అనే సంకల్పంతో వారు ఆత్మహత్యం చేసుకోవడం జరిగింది. ఆ ఆశయాన్ని ఈ విధంగా మేము నిర్వర్తించడం మాకు చాలా ఆదర్శప్రాయంగా మేము తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ. నా పేరు పిఎస్ఎస్ వెంకటేశ్వర, ఈపీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి యూనియన్. ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తి యొక్క వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఘనంగా డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి రత్నాకర్ గారి ఆధ్వర్యంలో గండపేట రామచంద్రబాబు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వారి ఆధ్వర్యంలో మరి కార్మిక సంఘాలన్నీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యూనియన్స్గా ఏర్పడి అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అమరజీవి కార్మిక ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ ఎస్ఎస్ కామేశ్వరరావు గారి యొక్క 51వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకోవడం కోసం ప్రతి సంవత్సరం మరి ఈ విద్యుత్ సంస్థలో ప్రతి డివిజన్ ఆఫీసు సర్కిల్ ఆఫీసుల ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రామచంద్రపురంలో భారీ ఎత్తున అన్నదాన వస్త్రదాన కార్యక్రమాన్ని మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. ఫెంగల్ తుఫాను కారణంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. మండల కేంద్రమైన కాట్రేనికోన 1వ వార్డు యథావిధిగా ముంపుకు గురైంది. చిన్నపాటి వర్షం వచ్చినా ఈ ప్రాంతం ముంపుకు గురవుతుంది. దీంతో దీనిని సంతపేట అనాలా లేక ముంపుపేట అనాలా అని స్థానికులు సందిగ్ధానికి లోనవుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఈ ప్రాంతం ముంపు ప్రాంతంగా మిగిలిపోతుంది. దీర్ఘకాలిక సమస్య రికార్డులో పదిలంగా ఉంటుంది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై హామీలు ఇస్తున్నారు. పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ఈ ప్రాంతవాసులు విసిగెత్తి మా కర్మ ఇంతే అంటూ ముంపులో కాలక్షేపం చేస్తున్నారు. కంటి తుడుపు చర్యలో భాగంగా అప్పుడప్పుడు పంచాయతీ అధికారులు మోటార్లు పెట్టి ముంపు నీటిని తోడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరారు. పచ్చని చెట్లు, దట్టమైన అడవులతో అలరారుతున్న ఏటూరు నాగారం అడవులు ఆదివారం జరిగిన భారీ ఎన్కౌంటర్తో రక్తసిక్తమైంది. ప్రశాంతమైన అటవీ గ్రామాల్లో భారీ ఎన్కౌంటర్ ఘటనతో ప్రశాంతత చెదిరింది. దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య కాల్పులు చాలాసేపు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 7 మావోయిస్టులను గ్రేహౌండ్స్ దళాలు హతమార్చాయి. తెలంగాణ గ్రేహౌండ్స్ యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను చేపట్టినట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు సమాచారం. మరణించిన మావోయిస్టుల్లో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్నతో పాటు అతడి దళానికి చెందిన సభ్యులు హతమైనట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు, ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్, ముస్సకి జమున, జైసింగ్, కిషోర్, కామేష్ ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని, హెచ్ఐవి ఉన్న వారితో కలిసి తినడం, మాట్లాడటం, వారి దుస్తులు ధరించడం కారణంగా హెచ్ఐవి వైరస్ వ్యాప్తి చెందదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ శివశంకర ప్రసాద్ తెలిపారు.
ఆదివారం అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సరైన మార్గాన్ని ఎంచుకోండి, నా ఆరోగ్యం నా హక్కు అనే థీమ్తో హెచ్ఐవిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PDDRDA ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 40 సంవత్సరాలలో వైద్య రంగంలో వచ్చిన అడ్వాన్స్మెంట్ కారణంగా ఎయిడ్స్ వ్యాధి సాధారణ వ్యాధిగా మారిపోయిందన్నారు. హెచ్ఐవి ఉన్న వారితో కలిసి తినడం, మాట్లాడటం, వారి దుస్తులు ధరించడం మూలంగా హెచ్ఐవి వైరస్ వ్యాప్తి చెందదని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని ఆయన పేర్కొన్నారు. గతంలో సమాజంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల అంటరానితనం ఉండేదని, దానితో వ్యాధిగ్రస్తుల్లో ఆత్మన్యూనత భావం ఉండేది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీని స్థాపించి అవగాహన కల్పించడం ద్వారా హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల మీద వివక్ష తగ్గిందన్నారు. బ్యాండర్ తీసుకురామ్మా, మెయిన్ బ్యాండ్. ఎయిడ్స్ పారదోలండి, ఎయిడ్స్ పారదోలండి, పరిగెట్టద్దు, ఆరోగ్యం ఎయిడ్స్ మందులేదండి, ఎయిడ్స్ పారదోలండి, ఆరోగ్య సమాజానికి నిర్మిద్దాం, ఎయిడ్స్ పారదోలండి, ఎయిడ్స్ పారదోలండి, ఎయిడ్స్ పారదోలండి, ఆరోగ్యం 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 ఆరోగ్యం. మార్పుల వల్ల కానీ అడ్వాన్స్మెంట్స్ వల్ల కానీ ఈరోజు ఎయిడ్స్ అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి వ్యాధి కింద మారిపోయింది. మనం కొత్తలో ఎయిడ్స్ భూతము, మహమ్మారి ఈ విధంగా మనము ప్రచారం చేసుకునేవాళ్ళం. దాని పట్ల మనకి ఏ విధమైన అవగాహన లేకపోతున్నారు. కానీ కాలక్రమంగా మనము ఈ వ్యాధికి కూడా మనము నార్మల్ ఇతర వ్యాధులాగానే మనము వైద్యపరమైనటువంటి చికిత్స అందజేయచ్చు అనేటువంటి కనిపెట్టడం వల్ల మందులను కూడా ఈరోజు అది ఒక సాధారణమైనటువంటి వ్యాధి కింద మారిపోయింది. సమాజంలో కూడా చాలా అంటే అంటరానితనం కింద హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ అనగానే పారిపోయేటువంటి పరిస్థితి మనం కోవిడ్ చూసాం. మనం COVID-19 ఏ విధంగా పారిపోయేవారు, ఎవరన్నా ఇదివరకు హెచ్ఐవి ఎయిడ్స్ అంటే కనుక ఆ విధంగా వారిని సమాజంలో వారిని దూరం చేయడం, వారి పట్ల వివక్ష చూపించడం, వారిని అంటే చాలా ఆత్మన్యూనతకి గురి చేయడం అనేటువంటిది సమాజంలో చాలా ఎక్కువగా ఉండేది. అటువంటి సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రొయాక్టివ్గా స్టెప్స్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అనేటువంటిది స్థాపించి దేశంలోనే ప్రథమంగా మరి మన రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఒక ప్రొయాక్టివ్ స్టెప్ అనమాట ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తీసుకుని ప్రజల్లో అవగాహన కలిగించడం అనేటువంటిది స్టార్ట్ చేసింది. దీనికి ముందు ఏంటంటే మనం మెడిసిన్స్ ఇవ్వడం కన్నా కూడా ముందు ప్రజల్లో దీనికి ఇతరులు అంటే అక్కడ మనకి హెచ్ఐవి ఎయిడ్స్ గురైనటువంటి వాటి శాతం అప్పట్లో మనకి 2000 సంవత్సరం చూసుకుంటే 100కి 6-7% ఉండేది. కానీ 6-7% చూసుకుంటే 93% మంది భయపడుతుండేటువంటి పరిస్థితి ఉండేది. సో దాని ముందు అసలు 93% మందిలో అసలు హెచ్ఐవి ఎయిడ్స్ అంటే భయం లేకుండా ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కానీ డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీస్ కానీ తాళ్లరేవు మండల కేంద్రమైన తాళ్లరేవులో భీమాబాయి మహిళా మండల ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా సమావేశం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ హెచ్ఐవి బాధితులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.
హెచ్ఐవి సోకిన వారికి గల హక్కులు చట్టం గురించి వివరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సరి అయిన మార్గంలో నడుద్దాం, నా ఆరోగ్యం నా హక్కు నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ దినంను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. హెచ్ఐవికి గురైన వారిని నింద వివక్షతలకు గురి చేయరాదన్నారు. ఈ సందర్భంగా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ చట్టంను గురించి వివరించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిత్రాలతో కూడిన సమాచార కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు మరియు భీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ధూళిపూడి వెంకటరమణ బాబీ జన్మదినోత్సవం ఆదివారం ఆయన నివాసం పి మల్లవరంలో జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పి మల్లవరం గ్రామంలో ధూళిపూడి బాబీ నివాసంలో జరిగిన జన్మదిన వేడుకలలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై కేకును కట్ చేసి ఆనందోత్సవాలు పంచుకున్నారు. అనంతరం 82వసారి రక్తదానం చేయడంతో బాబీని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం కాకినాడ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్లో వారి సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని 75 మంది స్వచ్ఛందంగా తమ రక్తాన్ని దానం చేశారు. వారికి ధృవీకరణ పత్రాలు, పండ్ల మొక్క, కాకినాడ హెచ్బీఎఫ్ వారు అందించిన కిట్లను ఎమ్మెల్యే మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, జక్కల ప్రసాద్ బాబు, కట్టా త్రిమూర్తులు, గంజా సూరిబాబు, మేడిశెట్టి సత్యనారాయణ, టేకుమూడి సత్యనారాయణ, వెంటపల్లి ఉమామహేశ్వరి, పితాని హేమలత, దున్నా సింహాద్రమ్మ, కొప్పిశెట్టి బాబీ, వాకపల్లి చిరంజీవి, రోళ్ల చక్రవర్తి, మోపూరి వెంకటేశ్వర, గుత్తుల సూర్యనారాయణ, నిమ్మకాయల మూర్తి, జయలక్ష్మి, ఉంగరాల బూరిబాబు, అత్తిలి బాబురావు, కుమారస్వామి, దున్నా సుబ్రహ్మణ్యం, విశ్వ సత్యనారాయణలు పాల్గొన్నారు. మహారాజు ఉండాలి, అలాగైనా మీరు ఉండాలి. మీ ఆశీస్సులు మనసున్న మహారాజు మీరు మహానుభావ. నా జీవితంలో చైర్పర్సన్ చూడాలి. ఎన్ని చేసి మీకు ఆఫీస్ వెళ్ళదండి, ఎక్కడ జంగలేదండి. అందరూ గురుపుడు రామకృష్ణ గారు అందరూ మీకు ఎన్ని తగులు దగ్గర వచ్చేసారు మీరు మనసున్న. పార్టీకి ఎప్పుడు నిలబడ్డాడండి. మనం చేసే పేపర్లో ఇదే వస్తుందిరా అది లాస్ట్ నీకే బ్లడ్ దానం చేసి అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ పుట్టినరోజు సందర్భంగా సుమారు 70 నుంచి 100 బ్లడ్ శాంపిల్స్ చేసి మరి ఊళ్ళో 100 సార్లు కూడా బ్లడ్ డొనేషన్ చేసిన ఉన్నారు. మరి అదేవిధంగా ఒక్కొక్కసారి అదేవిధంగా బాబీ కూడా 82వసారి ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. మరి బాబీ తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ రామారావు గారి పార్టీ పెట్టిన దగ్గర కూడా తెలుగుదేశం పార్టీకి అనేటువంటి ఎన్నో కార్యక్రమాలు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసిన వ్యక్తి బాబీ కాబట్టి తప్పనిసరిగా ఈ పుట్టినరోజు సందర్భంగా అప్పుడు కూడా మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి తనకి ఉన్నతమైన పదవి లెక్కాలని చెప్పడం జరిగింది. దాని తొందరలో అతనికి మన పార్టీ గుర్తిస్తుందని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వర్షంలో కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామస్తులు కానీ అనేక గ్రామాల నుంచి మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో వచ్చి బాబీ శుభాకాంక్షలు ఆ నియోజకవర్గంలో ఉన్న కూటమి సభ్యులందరికీ కూడా నష్టం అది బాబీ పుట్టినరోజు ఇంత ఘనంగా జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫెంగల్ తుఫాను ప్రభావంతో నీట మునిగిన వరి చేలు, పంట పొలాలు. చేతికి అందిన పంట నీటిపాలు కావడంతో ఆందోళన చెందుతున్న రైతులు.
సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం నూతన కమిటీ సహకారంతో ఘనంగా కార్తీక వన సమారాధన ఆటపాటలతో సందడి చేసిన వర్తకులు. యానాం నియోజకవర్గంలో కుక్కల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.